దారం ఉంటుంది కదండి, దారము ఇక్కడి నుంచి తీసేసేయాలా, సపరేట్ చేసేయాలా. తర్వాత ఇది ఉంది కదండి, ఇది సెటిల్ కనిపిస్తుంది కదా, ఈ సెటిల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ సెటిల్ని ఇది ఓపెన్ చేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే మనం మిషన్ కుట్టేటోళ్ళకి ఇవన్నీ తెలియాలండి. తెలిస్తేనే చిన్న చిన్న ఏమన్నా అయినాయి అనుకో, దారం ఇరికినా, పుస కుట్టు వచ్చినా, ఏమొచ్చినా మనము దీన్ని మనమే సాల్వ్ చేసుకునేలా ఉండాలి. అంతేగాని మిషన్ దీని గురించి తెలియకంట కుట్టామనుకో మొత్తము ఊడిపోతాయండి. అది దాంతోడికి షాప్కి తీసుకెళ్తే 1000 అలా తీసుకుంటారు. నేనైతే ప్రతిసారి నేనే చేసుకుంటాను. ఇలా ఓపెన్ చేయాలా, చూడండి ఎంత చెత్త ఉందో చూసారా. ఈ చెత్తని మనం సర్వీసింగ్ చేసుకోవాలన్నమాట ఇంట్లో. చూడండి ఎంత చెత్త ఉందో. ఇలా తీసాం కదా, సపరేటు ఒక క్లాత్ తీసుకొని, క్లాత్ అన్నా పర్లేదు, వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి ఇంట్లోనూ, వాడి వదిలేసిన బ్రష్ ఉంటుంది ఒకటి. ఈ బ్రష్తో ఫస్ట్ ఇవన్నీ క్లీనింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఎక్కడన్నా దుమ్ము ఉంటే ఇట్లా మనము నెలకి ఒక్కసారి బాగా కుట్టేటోళ్ళు అయితే వారానికి ఒకసారి చేయాలా. అప్పుడప్పుడు కుట్టేటోళ్ళు అయితే, నాకులాగా అప్పుడప్పుడు కుట్టేవాళ్ళు అయితే నెలకు ఒకసారి చేసుకుంటే మన మిషన్ అన్నది ఎప్పటికీ కొత్తగా ఉంటుందండి. చేసుకోవాలి. దీనికి ఎప్పటికీ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కంపల్సరీ డైలీ ఆయిల్ ఉండాలి. ఏంటంటే దీనికి ఆయిలే మెయిన్ కారణం. ఆయిల్ లేనిది మనకి నడదండి. ఇది మిషన్ ఫుల్ ఆయిల్ ఉండాలి, లేదంటే టైట్ పట్టేస్తుంది అన్నీ. చూడండి ఎంత దుమ్ము ఉందో. ఇదంతా ఇట్లా క్లీన్ చేసుకొని, నేను కూడా చేసి దగ్గర నెల అయిపోయింది. అందుకే ఇలా ఉందండి మిషన్. నేను ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను, కానీ ఒక్కసారి కూడా రిపేర్ రాదండి. నేను ఇలా చేసుకుంటూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి మిషన్ అన్నది. తర్వాత వీటికి ఆయిల్ పెట్టుకోవాలి. ఇంకా ఏదో ఉంది ఇక్కడ చెత్త. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, క్లీన్ చేసామా నీట్గా. ఇంకా కొద్దిగా నీట్గా కూడా చేయాలా. ఆయిల్ పెట్టిన తర్వాత చేద్దాం. ఇట్లా ఎంత ఆయిల్ పెడితే మనకి మిషను అంత బాగా పనిచేస్తుందండి. దీనికి మంద అంటే ఏం లేదు, ఆయిలే. కొంతమంది అసలు ఆయిలే వేయరు తెలుసా, పిసినారిలాగా చేస్తారు. ఆ మిషన్ టక్ 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 సౌండ్ వస్తుంది. ఇది చూడండి ఎంత పాతదైనా అసలు ఎంతలా నడుతుందంటే నా మిషను బాగుంటుంది. ఇలా క్లీనింగ్ చేసుకొని ఇదైతే రెడీ అయింది. నెక్స్ట్ ఈ సెట్లు చూద్దాం. ఈ సెట్లు కూడా చూడండి ఎలా ఉందో. దీన్ని కూడా ఓపెన్ చేసుకొని క్లీనింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ సెట్లు ఉంది కదండి, ఈ సెటిల్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది మీరు ఫస్టే ఈ సెట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు మర్చిపోతారు. కొత్తగా ఓపెన్ చేయాలనుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా ఇలా వస్తుంది. ఇగో చూడండి, ఇందులో దారం చూసారా, చూడండి అలా ఇరుక్కుపోయినా కానీ మనకు ఏది మంచిగా రాదు. చూడండి ఇట్లా ఉందా. మీకు కొత్తగా ట్రై చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ చేసేటప్పుడే చూసుకోవాలా మన ఏది ఎలా ఉందని. లేకపోతే తప్పుగా పెట్టేసామనుకో మిషన్ తిరగడం కష్టమైపోద్ది.
ఫస్ట్ ఓపెన్ చేసుకునేటప్పుడు, తర్వాత ఇదంతా తుడుచుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఇలాగా. మొత్తం చూడండి. నెక్స్ట్ ఇది కూడా తుడుచుకొని అన్నీ తుడుచుకొని దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలా. దీంట్లో కూడా ఎక్కడన్నా ఇంత పీస్ ఉన్నా కానీ మనకి కష్టమేనండి, తిరగదు మిషన్. ఏదో సౌండ్ వచ్చేస్తుంది. ఇది నీట్గా ఉండాలి ఫస్ట్. తర్వాత ఇక ఇది మీకు కనిపిస్తలేదు, నేను పట్టుకునే చూపిస్తాను. ఫిట్టింగ్ మనం క్లీన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకున్నాక వస్తుంది నీట్గా. క్లీన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాక ఇట్లా ఫిట్ చేసుకోవాలా. నెక్స్ట్ ఈ బాపిన్ ఉంది కదా, ఫస్ట్ ఈ బాపిన్ బుట్ట తీసుకోవాలి. కానీ ఇది కూడా అంతే. ఇది కూడా క్లీన్ చేసుకొని ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి. ఇందులో కూడా ఆయిల్ పెట్టుకుంటే అసలు ఫస్ట్ ఇదే పెద్ద, కానీ ఇదే ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ నేను ఎలా పెడుతున్నాను చూడండి, పట్టింది. నెక్స్ట్ ఇది ఉంది చూడండి, ఇది జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి 2 సార్లు కష్టం. నెక్స్ట్ దీని బోల్టు ఇదండి పెట్టేసి తెలిసిన వాళ్ళు అంటే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం అండి నేను ఈ వీడియో చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా మిషన్ నేర్చుకుంటారు కదా, మిషన్ కుట్టేటోళ్ళకి వాళ్ళకి బాగా అవసరం అవుతుంది ఈ మిషన్ది సర్వీసింగ్. బయటికి వెళ్ళకుండా వాళ్ళే చేసుకునేలాగా టైట్గా ఫిట్ చేసేసి, నెక్స్ట్ ఇక్కడైతే క్లీనింగ్ అయిపోయింది కదా, మళ్ళీ మనం ఎలా తీసాం సేమ్ మనం ఎలా తీసామో అలాగే ఫిట్ చేసేసుకోవాలా. కొద్దిగా చూసుకోవాలా, ఇది టైప్కి ఉండాలా. చక్కెర అనేది దానికి ఆపోజిట్లో ఉండాలా చూసుకోండి. దానికి ఆపోజిట్లో ఉంటేనే మనకి బోల్ట్ అనేది పడతాయి, లేకపోతే పట్టదు. కానీ ఫస్ట్ టైం ఎలా అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఏదైతే ఉందో, లేకపోతే కష్టం. కూర్చోబెట్టేసి ఇంకా నెక్స్ట్ పైన తుడుచుకోవాలి ఇలాగా నీట్గా. ఇంకా డైలీ అయితే ఇందులో ఆయిల్ పోయాలా, ఇందులో పోయాలా, ఇక్కడ మెయిన్గా వెనకాతల ఇక్కడ. ఇప్పుడు మనం రేపు మిషన్ కుడదాం అనుకున్నాము, అప్పుడు ఒకరోజు ముందే ఇలా ఆయిల్ పోసి రెడీ పెట్టుకోవాలండి మిషన్. నెక్స్ట్ టైంకి మిషన్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ తొక్కి దగ్గర, జాయింట్ దగ్గర ఇక్కడ, ఎందుకంటే జాయింట్ ఉంటాయి కదండి, అది తిరుగుతుంది కదా, దాని గురించి ఇట్లా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసి ఉంటే కనుక మిషన్ని
పైన కూడా ఇలానే ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకుని చూడండి ఎంత చెత్త ఉందో. సేమ్ కింద చేసేసినాక పైన కూడా ఓపెన్ చేసి అట్లనే ఆయిల్ పెట్టేసుకొని అంత చెత్త అంతా తీసుకొని పైన కూడా ఆయిల్ పెట్టేసి క్లీన్గా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత చెత్త వస్తుందో చూడండి. దాంట్లో అలా వదిలేసామంటే ఇంకా అలా అయిపోతుంది, మిషన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సరేనండి, ఇలా చేసుకోండి. ఫస్ట్ కింద చేసి తర్వాత పైన ఇలా చేయండి. మిషన్ చాలా బాగా మంచిగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఆ బోల్ట్ మీద కూడా కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాం అనుకో, ఇంకా మనకి ఎప్పుడు తిరక్కంట బిగిసిపోయి ఉండదు, బాగుంటుంది. కుట్టిన వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. ఇది మిషన్ది సర్వీసింగ్ బాగుందని కామెంట్ చేయండి. సరేనా? ఇంకా నెక్స్ట్ టైము ఈ చిన్న మిషన్తోనే పైపింగ్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను.